వారు నిరసన చెప్తున్నారు, ఈ రెడ్ లైన్ దాటి పైకి వచ్చారు, అక్కడ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. పేపర్లు చించి మీ మీద వేయటం వల్ల అవమానం జరుగుతుందని మేము ఫీల్ అవుతున్నాం. ఈ విధంగా రెచ్చగొట్టే చర్యలు చేస్తే అది మర్యాద కాదు అని మనవి చేస్తున్నాను. మరొక్కసారి మనవి చేస్తున్నాను, మీరు కాగితాలు చించి స్పీకర్ మీద వేయటం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు, జాగ్రత్త. మరొకసారి చెప్తున్నా, మీరు ఎంతసేపు అయినా నిరసన చెప్పండి. మీరు ఇక్కడ కూర్చుని ఎవరు లేరని కాదు, ఊరికి కాగితాలు చింపి స్పీకర్ మీద వేసి అవమానకరంగా మాట్లాడటం, అవమానకరంగా జెక్చర్స్ ఇవ్వటం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. మీరు మర్యాద తప్పుతున్నారు, సభా సాంప్రదాయాలను తప్పుతున్నారు. ఇలా సభా సాంప్రదాయాలు తప్పితే మేము కూడా తప్పవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. కాగితాలు చించి ఆ పుస్తకాలు చించి మీరు వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మర్యాద కాదు. అసలు మీరు సభలో ఉండదలుచుకున్నారా, వెళ్ళదలుచుకున్నారా? వెళ్ళదలుచుకుంటే చెప్పండి, మీ అంతటా మీరు వెళ్ళండి. ఒకటి లేదు, సస్పెండ్ చేయించుకుంటారా చేయించుకోండి, లేదు అలా కూడా వెళ్ళరు, మార్షల్ తో నెట్టించుకుంటారా నెట్టించుకోండి. ఆప్షన్స్ ఆర్ యువర్స్. అంతే తప్ప ప్రతిసారి అడ్డం వచ్చి కాగితాలు చింపి, అక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి కాగితాలు చింపి మీరు స్పీకర్ మీద వేయటాన్ని మేము నిరసిస్తున్నాం. అది తప్పుపడుతున్నాం, అది సాంప్రదాయం కాదని చెప్తున్నాం. అలా చేయటం వల్ల మేము రెచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా సున్నితంగా హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త అని కూడా చెప్తున్నాం. అంబట్టి రాంబాబు ఈయన ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి. ఇతను ఏంటంటే కాల్స్లో సంజన, సుకన్య, గంట, అరగంట ఇలాంటి మాటలు మాట్లాడే ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి అంబట్టి రాంబాబు. ఇతని నీటిపారుదల శాఖ మంత్రిగా, నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా సాధించిన విజయాలు ఏంటి అంబట్టి రాంబాబు గారు? ఏ రోజన్నా మాట్లాడగలిగారా? పోలవరం డ్యామ్ ఎప్పుడు పూర్తవుతుందంటే నేనేమన్నా జ్యోతిష్కున్నా అని చెప్పిన చరిత్ర అనేది. ఈ విధంగా నువ్వు నీకు ఇచ్చిన శాఖ గురించి కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి బూతులు మాట్లాడడం తప్పితే నువ్వు సాధించింది ఏంటి? మళ్ళీ అదే సభలో నువ్వు వెకిలి చేష్టాలు చేసావు, అది నీ చరిత్ర. నువ్వు ఈరోజు శాసనసభలో ఎలా ఉండాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు చెప్తున్నావు అంటే సిగ్గుచేటు. నీవు ఎలా ఉన్నావు చూసుకోవయ్యా. ఈరోజు లేనిపోనాటివి అద్భుత కల్పనలు కల్పించి తెలుగుదేశం పార్టీ వాళ్ళపైన విమర్శలు చేయడం తప్పితే నువ్వు చేసిందేంటి అంబట్టి రాంబాబు? నువ్వు నోటి మాటలు ఎక్కువ, పనితనం తక్కువ, ఎప్పుడు బట్టినా అరుస్తూ ఉంటావు. అందుకే నిన్ను ఒక మాటతో అంటారు, నీ ఇంటి పేరుతో వచ్చే ఒక దాని పదంతో రాంబాబు అని చెప్పి. అది గుర్తుపెట్టుకోండి అంబట్టి రాంబాబు గారు. మీరు ఏమన్నా ఉంటే మీ శాఖలో మీరు ఏం చేశారు? అక్కడ అదే ఇరిగేషన్ శాఖ గురించి చర్చ జరిగినప్పుడు ఏ రోజన్నా నువ్వు మాట్లాడావా? ఈ విధంగా నేను ఈ శాఖలో ఇంత చేశా, ఈ శాఖకి ఇంత అభివృద్ధి చేశా, ఇన్ని నిధులు తీసుకొని వచ్చా, ఇన్ని చెక్ డ్యాములు కట్టించా, ఇన్ని డ్యాములు కట్టించా, ఇన్ని కాలువలు తవ్వించాం, ఇంత సముద్రంలో కలిసిపోయే వాటర్ని మేము ఈ డ్యామ్ ద్వారా, అంటే లిఫ్ట్ ఇరిగేషన్ డ్యామ్ ప్రాజెక్టుల ద్వారా కావచ్చు, అదేవిధంగా నార్మల్గా కెనాల్స్ ద్వారా కావచ్చు, ఇంతమందికి వాటర్ అందించాం, ఇన్ని ఎకరాలకు చేసామని ఏ రోజన్నా నువ్వు ఆ సబ్జెక్టు మాట్లాడావా? ఆ సబ్జెక్టు మాత్రం మాట్లాడేదానికి లేదు. ఏమన్నా అంటే ఈ బూతులు. సబ్జెక్టు మాట్లాడవయ్యా. ఈరోజు పోలవరం డ్యామ్ ఎందుకు పూర్తవలేదు? 2021లో నీకు ముందున్న ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ చెప్పాడు కదా నేను పూర్తి చేస్తా అని. ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు కదా మినిస్టర్గా, దాని గురించి ఏంది? మళ్ళీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏమైంది? గాలేరు నగరి ఏమైంది? ఆంధ్రి నీవా ఏమైంది? అదేవిధంగా అన్నమయ్య ప్రాజెక్టులో డ్యాములు కొట్టుకోబోయాయి కదా, అవుట్లో ఏమయ్యాయి? అవుట్ గురించి అన్నిటికీ రా, చర్చకు రా. శాసనసభలో అలాంటివి మాట్లాడకుండా మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి ఈ విధంగా వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారని, ఈ విధంగా అప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. రెడ్ లైన్ నువ్వు క్రాస్ చేస్తూ ఉన్నావు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఉన్నప్పుడు ఇట్ట పెట్టుకో నువ్వు ఇట్టా అని చెప్పి ఏదేదో వల్గర్గా మాట్లాడావు కదా, అది తప్పు కాదా? అది తప్పు కాదా? నువ్వు లైన్ క్రాస్ చేస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. ఇకనైనా మారి హుందాతనంగా గౌరవంగా ఉండాలని నేను అంబట్టి రాంబాబు గారికి తెలియజేస్తున్నాను. అర్థవంతమైన చర్చ చేయి, ఇలాంటి పనికిమాలిన కథలు కాదు అని గౌరవపూర్వకంగా తెలియజేస్తున్నాను.